హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించబోయేది ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూస్తున్నారు కదా! 3 లేయర్స్ అండ్ ఫుల్ సర్కిల్ అండి. అంటే ఫుల్ రౌండ్ వస్తది. ఆ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఓకేనండి. ఇది నాకు రిఫరెన్స్ పిక్ చూపిచ్చారు. అంటే సీరియల్ నటి సుష్మా గారు వేర్ చేసిన మోడల్ అండి. ఓకేనా. దీనికోసమని నేను 2 శారీస్ నాకిచ్చారండి. ఫుల్ 2 శారీస్. అందులో అయితే పళ్ళు పార్ట్ సేమే ఉందండి. బ్లౌజ్ పార్ట్ అనేది వేరేగా ఉంది. ఆ బ్లౌజ్ రెండాటిల్లో కూడా బ్లౌజ్ అనేది సెపరేట్ చేసేసాను. సెపరేట్ చేసేసిన తర్వాత ఒక చీర మొత్తాన్ని తీసుకొని 4 ఫోల్డింగ్స్ వేయండి. ఓకేనండి. ఒక చీర మొత్తాన్ని. ఇంకొక చీర అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఒక చీర గురించి మొత్తం చెప్తున్నాను. ఒక చీర మొత్తాన్ని 4 మడతలు పెట్టి నేను చూపించే విధంగా చూడండి ఒక్కసారి. అదిగోండి అలా వేయండి. ఎక్కడ ఉగ్గు లేకుండా నీట్‌గా వేసుకోండి. ఓకేనండి. అదంతా చూపిస్తే కొంచెం టైం పట్టేస్తది. అందుకని నేను మొత్తంగా ఇలా వేసానని చూపించేస్తున్నాను. అయితే క్లోజ్ ఉండే వైపు మీరు మన వైపు క్లోజ్ ఉండేది పెట్టుకోండి. ఓకేనండి. సారీ అనేది. తర్వాత అయితే మెజర్‌మెంట్స్ ప్రకారం స్టిచ్ చేస్తున్నాను ఇది. నేను వేస్ట్ లూజ్ కాకుండా హిప్ లూజ్ అనేది తీసుకుంటున్నానండి. మనకి హిప్ లూజే ఎందుకు తీసుకున్నానంటే మనకి తీసి వేసుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉండాలి. అందుకని హిప్ లూజ్ అనేది తీసుకుంటున్నాను. అయితే మొత్తం హిప్ లూజ్ అనేది 45 ఉందండి. ఆ 45ని 4 భాగాలు చేస్తే 11.5 వచ్చింది. 11.5 ఇప్పుడు నేను ఎలా మార్కింగ్ వేయాలనేది చూపిస్తాను చూడండి. కోనీకి టేప్ పెట్టి ఫస్ట్ ఒక 5 ½ 6 వరకు మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇది ఆల్రెడీ నేను వేసున్నాను గనుక మీకు ముందే చెప్తున్నాను. ఒక పెద్ద అంటే ఇదే హిప్ సైజ్ ఉండేటట్టయితే మీరు స్టార్టింగే 7 వరకు వేసేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ 2 టైమ్స్ అనుకుంటా వేసా. ఫస్ట్ 6కి వేసాను. మళ్ళీ మార్చాను. అందుకని ఫస్ట్ మీరు 6 ½ అలా వేసేసుకొని నేను చూసే విధంగా లూజ్ సరిపోయిందా లేదా అనేది చూడండి. అయితే ఇక్కడ 11 వచ్చిందండి. పావించి తగ్గినా పర్వాలేదు. ఎందుకంటే ఇది ఫుల్ సర్కిల్ కటింగ్ కనుక మనకి ఎలా వస్తదంటే నడుము సాగిపోయే అవకాశం ఉంటది మనం స్టిచ్ చేసే సమయానికి. అందుకని ఒక పావించి 6 ఇంచి తగ్గినా పర్వాలేదు. ఇప్పుడు లెహంగా హైట్ అనేది 40 అండి. ఓకే కదా! అయితే మనకి నడుము దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఒక బిట్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ 3 లేయర్స్ అనేది వస్తదండి. అందుకోసమని మనం ఫస్ట్ నడుము దగ్గర నుంచి ముడుకుల వరకు ఒక బిట్ తీసుకోవాలి. అదేమో 15 సెంటీమీటర్లు తీస్తున్నానండి. ఓకేనా. 15 పాయింట్స్ తీస్తున్నాను. ప్లస్ ఖర్చుతో కలిపి 15 ½ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా! చూడండి క్లియర్‌గా చెప్తున్నాను. 15 ½ పైన ఆల్రెడీ నేను మార్కింగ్ చేశాను కదండీ సర్కిల్ లాగా. అక్కడి నుంచి 15 ½ అంటూ మార్కింగ్ చేయండి. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మొత్తం హైట్ 40. అందులో నడుము దగ్గర నుంచి మోకాళ్ళ వరకు నేనేమో 15 పెట్టాను. మిగిలినది ఎంతుంది 22. అంటే మిగిలిన దాన్ని మనం 3 భాగాలు చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి 3 స్టెప్స్ వస్తాయి కనుక దాన్ని 3 స్టెప్స్ చేయండి. దీనికేమో 8.5 వచ్చిందండి. 8.5 వస్తే మిగిలిన 3/4 ఇంచు కూడా కలిపేసాను. అంటే 9 ఇంచి. ఎందుకు ఇంత కలిపారు అనుకుంటున్నారా? మనకి కింద పీకో వస్తది కదండీ! జిగ్‌జాగ్ అనేది వస్తది. అండ్ పైన కూడా ఖర్చు ఉండాలి కదా! అందుకు కలిపి మొత్తంగా నేను 3/4 ఇంచు ఎక్స్ట్రా చెప్పాను. ఫస్ట్ 15 ½ మార్కింగ్ వేయండి. తర్వాత మిగిలినదంతా కూడా 9, 9, 9 3 స్టెప్స్‌లో మార్కింగ్ అనేది వేసుకోండి. లాస్ట్ వరకు వచ్చేసరికి ఇక్కడి వరకు బానే ఉందండి. లాస్ట్ దానికి వచ్చేసరికి ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది. కంపల్సరీ ఆ జాయింట్ పీసెస్ కూడా మీరు నీట్‌గా తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు నేను చూపించే విధంగా 15 ½ మొత్తంగా మార్కింగ్ అనేది చేయండి. ఆ మార్కింగ్ అంతా చూపించకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే పైన ఆల్రెడీ నేను సర్కిల్‌లా కొట్టానండి. చూసారు కదా! ఇప్పుడు 11.5ది అక్కడి నుంచి నేను టేప్ ఎలా మారుస్తున్నానో ఒక్కసారి గమనించండి. 11.5 15.5, 15.5 అంటే పైన కింద కూడా మారుస్తున్నాను కదా! అదే విధంగా మార్చండి. చూసారా నేను మొత్తం 3 లేయర్స్ కూడా నేను మార్కింగ్ అనేది చేసేసానండి. అండ్ మనకి కింద పడిన జాయింట్స్ కూడా నేను పీసెస్ అనేవి తీసేసాను. తర్వాత మనం ఫస్ట్ దానికి 1, సెకండ్ దానికి 2, థర్డ్ దానికి 3, ఫోర్త్ దానికి 4 అని మీరు కంపల్సరీ గీతలైనా పెట్టండి. లేదంటే ఏం చేస్తారంటే సైడ్ జాయింట్స్ ఉంటాయి కదండీ! అక్కడ కటింగ్స్ అని ఇచ్చేయండి. అంటే ఫస్ట్ దానికి ఒకటని, రెండో దానికి రెండోదని, మూడో దానికి మనకి ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యేది రెండోది, మూడోది కన్‌ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్‌ది ఎలాగా పొడుగొస్తది సరిపోతుంది. కింద దానికేమో మనకి జాయింట్స్ వస్తున్నాయి కనుక 2 కనిపెట్టేయవచ్చు. రెండోది, మూడో దానికి మీరు అంచనా పెట్టుకోండి. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకుందామండి. లైనింగ్‌కి నేను 4 మీటర్స్ వరకు ఇచ్చేసారు ఆవిడే. అయితే లైనింగ్ నేను చూడండి ఏ విధంగా ఫోల్డింగ్ వేస్తానో అదే విధంగా మీరు కూడా ఫోల్డింగ్ వేసుకోండి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. క్లోజ్డ్ మన వైపు ఉండి నేను చూపించే విధంగా మార్కింగ్ వేసుకోండి.
ఓకేనండి. ఇప్పుడు మీకు అంచనాగా తెలియాలంటే హైట్ 40 ఉంది కదండీ! 40కి సేమ్ ఇదే హిప్ లూజ్ అయినట్టయితే ఒక 15 ఆర్ 13 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి అక్కడి నుంచి మడతలనేవి వేసుకోండి సమోసా టైప్‌లో. ఓకేనండి. లేదు నాకు అది ప్రాసెస్ లాగా అనిపిస్తుందంటే ఇలా ఫోల్డింగ్ వేసేసి ఎక్స్ట్రా మనకి కుట్టు పడే ముక్క తీసేసుకోండి. ఓకేనండి. కింద జాయింట్ పడతాయి కదా! ఆ జాయింట్లు తీసేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నది 11.5 అన్నాను కదండీ! మనకి నడుము లూజ్ అనేది 11.5 వచ్చింది కదా! అదే హిప్ లూజు. ఆ 11.5 ముందు డైరెక్ట్‌గా మార్కింగ్ చేసేయండి. మీరు గమనిస్తున్నారు కదా! నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో. ఇలా ఫస్ట్ 11.5 మార్కింగ్ చేసేసి ఇప్పుడు కోని నుంచి చివరికి 11.5 అంటూ టేపుని నేను ఎలా మారుస్తున్నానో ఒక్కసారి గమనించండి. పైన అలానే ఉంచాను కానీ కింద మారుస్తున్నాను. సర్కిల్ దానికి ఏంటంటే కొంచెం కింద మార్చాలి, పైన మార్చాలి. ఓకేనా? 11.5 అంటూ ఫస్ట్ పైనుంచి కిందకి మార్కింగ్ చేసేసి మార్కింగ్ ప్రకారం అలా గీత కొట్టేయండి. ఓకేనండి? గీత కొట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి పొడుగు చూద్దామండి. పొడుగు అనేది 40 అని చెప్పాను కదా! అయితే పైన బెల్ట్ కోసమని ఒక 2 ఇంచ్ తీసేసాను. 2 ఇంచ్ తీసేసి మళ్ళీ కింద మనకి ఫోల్డింగ్ వస్తుంది కదా! దానికి 1 ఇంచ్ యాడ్ చేసి మొత్తంగా 39 పెడుతున్నానండి. ఓకేనా? ఉండి చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఈ 39 పెట్టి మార్కింగ్ అనేది చేసుకున్నాను. మీకు కానీ పొడుగైనట్టు అనిపిస్తే ఇంకొక 1 ఇంచ్ వరకు తగ్గించుకోవచ్చండి. ఓకేనా? ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనండి? మొత్తంగా మార్కింగ్ చూపించలేదండి. ఎందుకంటే మొత్తం వీడియోలో మార్కింగ్ కంటే నేనే ఎక్కువ పడతాను. అందుకని చూపించే విధంగా ఫుల్గా మార్కింగ్ చేసుకొని నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కటింగ్ కూడా చేసేసుకోండి మార్కింగ్ వేసే విధంగానే. ఇప్పుడు కింద జాయింట్లు అనేవి పడ్డాయండి. ఇదిగోండి కంపల్సరీ పడతాయి ఎవరికైనా కూడా. కాకపోతే బాగా చిన్నపిల్లల ఫ్రాక్కి అయితే పడవు కానీ పెద్దవాళ్ళకి కంపల్సరీ పడతాయి. అయితే ఆ జాయింట్స్ కోసమని మనం ఇంకా మిగిలిన ముక్క ఉంది కదండి, దాన్ని అడ్జస్ట్ చేసుకొని దాని కిందకి వేయండి. మనకి జాయింట్ పడేది కొంచెం ఫోల్డింగ్ వేసేసి దాని కిందకంటే అరించి ఖర్చు మనం ఖర్చు పెడతాం కదండి, కుట్టు వేస్తాం కదా, దానికోసమని వేసేసి మళ్ళీ యథావిధిగా ఇది వేసేయండి. జాయింట్ లైన్ పీస్ ఉంది కదా, అది వేసేసి కట్ చేసేయండి. మీకు ఈజీ వేలో చెప్తున్నానండి. నేను ఇప్పుడు ఇది కట్ చేసేటప్పుడు కొన్ని ట్రబుల్స్ పడ్డాను, కానీ మీకు అటువంటి ప్రాబ్లం లేకుండా నేను మీకు ఈజీగా చెప్తున్నాను, చాలా ఈజీ వేలో. ఓకేనా అండి? చూపిస్తున్నాను చూడండి. నేను చూపించే విధంగానే కటింగ్ అనేది చేసేసుకోండి. చేసేసిన తర్వాత మిడిల్లో కూడా కట్ చేసేయండి దాన్ని. నేను ట్రబుల్స్ ఎయిట్ పడ్డాను అనుకుంటున్నారా? నేను మెయిన్ క్లాత్కి ఏ విధంగా అయితే 3 లేయర్స్కి మార్కింగ్ చేశానో లైనింగ్ కూడా అదే విధంగా మార్కింగ్ వేశాను. చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు ఇంకొక పీస్ జాయింట్ వస్తుందండి చిన్నదానికి, ఆ పీస్ కూడా తీసేయండి. అయితే వేసిన తర్వాత డ్రాయింగ్ అనేది వేసేసాక స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ జాయింట్ చేసాను. అయితే ఇది ఫుల్ సర్కిల్ కదా, మనకి ఎగుడు దిగుడు కంపల్సరీ వస్తుంది. అక్కడేమో తేడా కొట్టింది. అప్పుడు మళ్ళీ ఏం చేశాను చూపిస్తాను. ముందు స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్గా అనేది, ఇప్పుడు నేను చెప్పిన మీకు అర్థం కాదు, అందుకని ముందు వీడియోలో మీకు ఇంకా చూపిస్తానండి. ఓకేనా? ఇప్పుడు మనకి నడుము దగ్గర బెల్ట్ కోసమని నడుము ఎంత చెప్పానండి, మనకి హిప్ లూజే కదా పెట్టుకోవాలని చెప్పాను. అయితే హిప్ లూజే 45 ఉంది కదండి, 45కి ఒక 10 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాను కదండి, సర్కిల్ దావని అంబ్రెల్లా దావని మనం కుట్టే సమయానికి కంపల్సరీ సాగుతుందండి. దానికోసం నెక్స్ట్ మనకి ఫోల్డింగ్స్ వస్తాయండి. అంటే 2 వస్తాయి కదండి, ఇటు అటు కూడా 2 ఇంచ్ ఫోల్డింగ్ అనేది వస్తుంది. అందుకని మొత్తంగా ఒక 10 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 10 ఆర్ 8 ఇంచ్ కూడా సరిపోతుంది. వెడల్పు అనేది ఒక 5 ఇంచ్ తీసుకోండి. ఓకేనండి? అది కూడా కట్ చేసేసుకొని సేమ్ దానిలాగే శారీలో కూడా తీసేసుకోండి. ఇదిగోండి కటింగ్ అనేది అయిపోయింది. ఫస్ట్ అయితే మనకి 15.5 ఉంది కదండి, నడుము దగ్గర నుంచి మోకాళ్ళ వరకు, ఆ 15.5ని కంపల్సరీ మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత మాత్రం నేను మార్కింగ్ చేశాను కానీ ఇంకా అది మీకు వీడియోలో ఎడిట్ చేశాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇదేం మార్కింగ్ అన్నట్టు. దాన్ని నేను ఎడిట్ చేసేసాను. కేవలం 15.5 మాత్రమే నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ అండి, ఇది కంపల్సరీ మార్కింగ్ వేసుకోండి, ఎందుకంటే దీని మీద మనకు కుచ్చులు అనేవి వస్తాయి కనుక. నేను చూపించే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. యాక్చువల్లీ దీని మీద కుచ్చులు రావు, కానీ మనకి ఇది మెజర్మెంటు.
అందుకని నేను చెప్తున్నాను, మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు జాయింట్స్ ఏటేటి ఉన్నాయి అవన్నీ జాయిన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, మనం ఆల్రెడీ శారీ అనేవి సర్కిల్స్ కట్ చేసాం కదండి, 3 లేయర్స్ అనేవి, అవి పీకో చేసుకొని ఉంచుకోండి రెడీగా. మనం స్టిచ్చింగ్ చేసే టైంకి అవన్నీ క్లియర్గా ఉండాలండి. అందుకని ఇది కటింగ్ ఒకరోజు అయింది, స్టిచ్చింగ్ ఒకరోజు అయింది. నేను ఇంకా పీకో అది చేయించడం అనేది మీకు చూపించలేదు. పీకో జిగ్జాగ్ చేయించడమే కదా సర్కిల్స్ని, అందువల్ల. అయితే జిగ్జాగ్ చేయించేటప్పుడు ఏం చేస్తారంటే, లాస్ట్ 4th లేయర్ ఉంది కదా, దానికి జాయింట్స్ ఉన్నాయి కదా, ముందే జాయింట్ చేసేయండి. ఓకేనా? ఎందుకంటే తర్వాత జాయింట్ చేయడానికి బాగోదు. ముందే జాయిన్ చేసేసి అప్పుడు పీకోక్ అనేది మీరు ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు మొత్తంగా జాయింట్స్ అనేవి చేసేయండి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనం జాయింట్స్కి మార్కింగ్ వేసుకున్నామో అక్కడే జాయిన్ చేసుకొని తిప్పేసి ఎడ్జ్ కుట్ అనేది వేసేయండి. ఓకేనా అండి? మీకు ఇక్కడ చూపించేది అర్థమవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఆ చిన్న జాయింట్ని కూడా ఇంకొక చిన్న పీస్ వచ్చింది కదండి, అది కూడా జాయిన్ చేసేసి ఎడ్జ్ కుట్ అనేది వేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేసేసుకోండి. మీకు కనుక నేను చెప్పే విధానం నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. నెక్స్ట్ రాబోయే వీడియో కూడా చాలా మంచి వీడియో అండి. బ్లౌజ్ డిజైను అది కూడా ఎందుకు రివీల్ చేసేస్తాను. హాఫ్ కోట్ అండి, 1 సైడ్ కోట్ వస్తుంది, రైట్ సైడ్ కోట్ వస్తుంది. కోట్ లోపల నుంచి శారీస్ వస్తాయి కదండి, పళ్ళు కుచ్చులు వస్తాయండి. ఆ మోడల్ చెప్తున్నాను, అది కూడా చాలా సింపుల్ వేలో చెప్తాను. ఒకసారి చూడండి. ఓకేనండి? మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదే పదే చెప్తున్నా అనుకోకండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ తీసుకోండి. 1 అనే నెంబర్ వేశారు కదా, ఆ ఫస్ట్ లేయర్ తీసుకొని దానికి 2 అనే నెంబర్ వేశారు కదా, ఆ 2 అనే నెంబర్ని ఫస్ట్ జాయింట్ అనేది చేసేసుకోండి. మనకి కంపల్సరీ జాయింట్ అనేది ఒకటి పడుతుందండి. ప్రతి 3 మొత్తం 4 లేయర్స్ కదా, 4 లేయర్స్ కూడా ఒక్కొక్క జాయింట్ అనేది పడుతుంది. జాయింట్ అనేది చేసేసుకోండి. జాయింట్ చేసేసుకొని ఫస్ట్ నేను ఏ విధంగా చూపిస్తున్నాను, 15 పాయింట్స్ ఉంది కదా, దాని మీద ఫస్ట్ అంటే సెకండ్ లేయర్ని రిటర్న్లో పెడుతున్నాను. ఎందుకంటే దాన్ని ఫస్ట్ నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి గమనించండి. దీనిపైకి రిటర్న్లో పెట్టేసి దాన్ని తిప్పి ఎడ్జ్ కుట్టు వేస్తాను, అందుకనండి. అయితే మనం దీనికి జాయింట్ చేసేదానికి కుచ్చులు తక్కువే వస్తాయండి, క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు మధ్య మధ్యలో కుచ్చులు పెడుతూ వేయండి, అలాగని కుచ్చులు ఎక్కువ రావు. ఎందుకంటే మనం ఆల్రెడీ 15 ఇంచెస్ కూడా సర్కిల్ కటింగే తీసుకున్నాం కనుక దీనికి కుచ్చులు అనేవి ఎక్కువ రావు. మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కుట్టేయండి. అండ్ తిప్పేసి ఎడ్జ్ కుట్టు కూడా వేసేయండి. ఓకేనండి? ఎడ్జ్ కుట్టు మొత్తంగా వేసేసి ఇప్పుడు ఇక్కడ మనకి మిడిల్లోని వస్తుంది కదండి జాయింట్, ఆ జాయింట్ అనేది కంపల్సరీ కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోండి. ఎడ్జ్ కుట్టు అనేది కంపల్సరీ వేయాలండి. ఎడ్జ్ కుట్టు కూడా వేసేయండి. నేను చూపించే విధంగానే. మీకు నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక అర్థం కాకపోతే ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు ఇక్కడ అర్థం కాలేదండి, నేను కంపల్సరీ క్లియర్ చేస్తాను. ఎడ్జ్ కుట్టు వేసేసానండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ దానికి సెకండ్ దానికి జాయింట్ అయిపోయింది. ఇప్పుడు మూడో దానికి ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ పార్ట్ తీసుకోండి. లైనింగ్ ఆల్రెడీ మన కింద జాయింట్ చేసేసాం కదా, లైనింగ్ పార్ట్ నడుము దగ్గర తీసుకోండి ఫస్ట్. అయితే కింద అంచు అనేది ఫోల్డింగ్ వేసి కుట్టేయండి, మర్చిపోతారు. లైనింగ్కి కింద అంచు ఉంటుంది కదా, దాన్ని ఫోల్డింగ్ వేసి కుట్టేయండి. కుట్టేసిన తర్వాత లైనింగ్ యొక్క నడుము ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ చేస్తాం కదండి 15 ఇంచి. అండ్ నెక్స్ట్ సెకండ్ లేయర్ కూడా, ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ జాయిన్ చేస్తాం కదా, దానిలో నడుము పార్ట్ రెండు తీసుకొని నేను చూపించే విధంగా మార్కింగ్ చేసేయండి. అంటే మెయిన్ క్లాత్ నడుము పార్టు అండ్ లైనింగ్ క్లాత్ నడుము పార్టు రెండు కూడా జాయిన్ చేసేయండి. కరెక్ట్గా వస్తుందండి, ఎక్కడ కుర్చీలు పెట్టాల్సిన పని లేదు. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇన్ కేస్ మీకు సాగిపోయి ఎక్స్ట్రా వచ్చినా కూడా మీరు ఏమి ఇది అవ్వకండి, చిన్న చిన్న కుర్చీలు పెట్టేయండి. ఓకేనా? దానివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది లేయర్ లెహంగా కదండి. ఓకేనా? చూసారా అలా వచ్చిందో, అలా వచ్చిందండి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను. ఇందాక నేను చెప్పాను కదా, అదిగోండి మొత్తంగా అలా వేసానండి. చూసారు ఎంత ఫ్లేర్ వచ్చిందో, చాలా గేర్ వచ్చిందండి. ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ వేసిన మార్క్ అదండి, మీకు చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది. అప్పుడు ఏం చేశాను, ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన దానికి 1 ఇంచి లోపలికి పెట్టుకోండి. ఇదిగోండి మొత్తం మార్కింగ్ వేశాను. మీకు పింక్ కలర్ సరిగ్గా తెలియటం లేదు,
ఇదిగోండి క్లియర్గా చూడండి. ఇదిగోండి అయితే మనకు వచ్చిన హైట్కి, సెకండ్ లేయర్ వచ్చిన హైట్కి లోపలికి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేయండి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. లోపలికి 1 ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నట్టుగా దాని మీద నుంచే కుచ్చులు అనేవి వేసుకొని వచ్చేయండి. అయితే మనం ఈ లేయర్ అతికేటప్పుడు మాత్రం కుచ్చులు అనేవి ఎక్కువే వస్తాయండి. ఎందుకంటే లోపల మనం కట్ చేస్తుందేమో సమోసా కటింగ్ లైనింగ్ అనేది, ఇది ఇక్కడికి వచ్చేసరికేమో ఫుల్ సర్కిల్ కటింగ్. అలాంటప్పుడు మనకి ఫుల్ లెంత్ అనేది పెరుగుతుందండి. అందుకని కుచ్చులు అనేవి కొంచెం ఎక్కువ వస్తే చూసుకొని అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ వేసేయండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చూస్తూ స్టిచ్ అనేది వేస్తూ ఎడ్జ్ కుట్టు అనేది వేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసేసుకోండి. ఓకేనా. కుచ్చులు దీనికి కొంచెం ఎక్కువే పడతాయండి. సేమ్ అదే విధంగా మూడోది కూడా జాయిన్ చేసేసి, మూడో దానికి కూడా ఇంకా ఎక్కువ పడతాయండి కుచ్చులు అనేవి, ఫుల్ సర్కిల్ కదా అందువల్ల. ఓకేనండి. నేను చూపించే విధంగానే మార్కింగ్ అనేది వేసేసుకోండి. అక్కడ నేను ఈ వీడియో ఎడిట్ చేయలేదండి, అందువల్ల చిన్న కుట్టు అనేది వచ్చింది, నేను దాన్ని ఎడిటింగ్లో తీయలేదు. ఓకేనా. ఇప్పుడు కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేయండి. అంటే చూపిస్తున్నాను క్లియర్గా. వీడియో పడుతుందో లేదో టెన్షను. మా పిల్లలు ఒక కొంచెము ఇంత టెన్షన్లో కూడా స్టిచ్ చేస్తున్నానండి. చూడండి, టెన్షన్ ఏం కాదు, అదొక హ్యాపీనెస్. బట్ వర్క్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా చేశాను. చూడండి, ఇప్పుడు పైన ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొచ్చేయండి. అక్కడ నేను ఎడిటింగ్ చేయకపోవడం వల్ల ఇంత లాగ్ అనేది వచ్చింది, ఏమనుకోకండి. పైన ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేయండి. ఓకేనండి. ఇది అర్థమవుతుంది కదా. ఇది థర్డ్ లేయరు. మీరు కంపల్సరీ సైడ్న మార్కింగ్స్ అనేవి చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మీకు పని అనేది సులభమవుతుంది. ఇది కూడా సేమ్ అలానే వేశానండి. అలా మీకు ఇదే ఫాలో అయిపోండి. మీరు లైనింగ్ మీద మార్కింగ్ వేయడం ఇలాంటిది ఏది ఫాలో అవ్వకండి. నేను చూపించే విధంగానే వేసేసి వచ్చిన దానికంటే ఒక 1 ఇంచ్ మీదకి మార్కింగ్ చేసుకోండి. ఓకేనండి. ఎందుకంటే మనకి గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసమని. ఇప్పుడు మార్కింగ్ చేసినట్టుగా మూడోది కూడా జాయింట్ అనేది చేసేసుకోండి. జాయింట్ చేసేసి చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. జాయింట్స్ చెప్పాను కదండి, 4 జాయింట్స్ అనేవి వస్తాయి, 2 జాయింట్స్ అనే ఒక జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ అని కంపల్సరీ జాయిన్ చేసేసుకోండి. వేటికి? లేయర్స్కి. ఓకేనండి. లేయర్స్కి జాయింట్స్ అనేవి వస్తాయి, ఒక్కొక్క జాయింటే వస్తుందండి. దాన్ని జాయింట్ చేశాక మీరు కుచ్చులు అనేవి వెతకండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కాకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. కుచ్చులు అనేవి దీనికి ఇంకా ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఎక్కువ పెట్టుకుంటూ వచ్చేయండి. పెట్టేసుకొని వచ్చేసి దీనికి కూడా ఎడ్జ్ కుట్టు అనేది వేసేయండి. ఓకేనా. ఇలా వచ్చిందండి. ఎడ్జ్ కుట్టు వేసేసాక ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేయండి. సైడ్ జాయింట్ అని ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ లైనింగ్ తీసుకోండి, దాని మీదకి అదిగోండి నేను చూపించే విధంగానే దాని మీద వచ్చిన దాన్ని అలా పట్టుకొని వచ్చేయండి. ఓకేనా. క్లియర్గా చూపిస్తున్నాను. వన్ సైడ్ చూపించకుండా వేస్తానండి, అందుకని ఇంకో సైడ్ చూపిస్తున్నాను క్లియర్గా. ఇది సైడ్కి అండి జాయింట్, మీకు అర్థమవుతుంది కదా. సైడ్కి నేను ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా జాయింట్ చేసేసుకోండి. ఓకేనండి. చూసేది అర్థం కాకపోయినా నేను మాట్లాడే దాంట్లో అర్థం చేసుకోండి. ఒకవేళ నేను మాట్లాడేది ఏమైనా మీకు అర్థం కాకపోతే చూస్తూ అర్థం చేసుకోండి. ఏదైనా 1కి 2 సార్లు చూడండి. అర్థం కాకపోతే కంపల్సరీ అడగండి. అదిగోండి ఎలా వచ్చిందో. ఓకేనండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు నడుముకండి బెల్ట్ ఆల్రెడీ మనం దానికి జాయిన్ చేసుకొని ఉంచేసుకోండి. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ దీనికి జిప్ వేసానండి, అది కూడా ఇన్విజిబుల్ జిప్పు. నేను అది వీడియోలో అంటే షార్ట్లో అప్లోడ్ చేస్తానండి, వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఒక 2 ఇంచ్ వరకు ఎలా మడత పెట్టానో చూసారు కదా. మీకు కనుక ఆ జిప్ వీడియో కావాలంటే ఒకసారి షార్ట్లో చూడండి. చాలా సింపుల్ వేలో చెప్పాను, ఎంత ఈజీనా అంటారు. ఓకేనా. నేను చూపించే విధంగానే చూడండి, క్లాతులు నేను ఎలా పెడుతున్నానో మీరు ఒక్కసారి గమనించండి. రివర్స్లో పెట్టాను, అటువైపు ఒక 2 ఇంచు, ఇటువైపు ఒక 2 ఇంచు ఫోల్డింగ్ వేసాను. ఫోల్డింగ్ వేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు పెట్టేసి వేసేస్తున్నాను. మీకు జిప్పు వేయడం అనేది చివరి నుంచి వేసేసాను, ఒకసారి గమనించండి. దాన్ని తిప్పి
చిన్నది ముందు ఆ మడత పెట్టిన దగ్గరికి జాయింట్ అనేది చేసేయండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఫోల్డింగ్ వేసి మనం స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు ఇప్పుడు అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం చిన్న స్టిచ్ అనేది వేసేయండి. అయితే ఎలాస్టిక్ వేద్దాం అనుకున్నాను. తర్వాత మేడంకి అడిగితే ఎలాస్టిక్ వద్దండి అని చెప్పేశారు. అంటే ఆల్రెడీ ఈవిడది నారాయణ పట్టు లెహంగా కుట్టాను, షార్ట్‌లో ఉంటుంది, ఒకసారి చూడండి. అది స్టిచ్చింగ్ చూపించలేదండి, జస్ట్ ఎలా వచ్చిందనేది చూపించాను అంతే. అది కొత్తలో అనమాట. ఈ ఎలాస్టిక్ వెడల్పులోనే ఫోల్డింగ్ వేసుకుంటూ మనం చూసారా, నేను ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఎలా పెట్టాను, మీరు అలానే పెట్టుకోండి. మొత్తం జాయింట్ అనేది వేసేయండి. ఓకేనండి. ఆల్రెడీ మనం జిప్ వేసేయడం వల్ల సైడ్ జాయింట్ అనేది అయిపోయిందండి. మీరు జిప్పు కావాలంటే ఒకసారి షార్ట్‌లో చూడండి. జిప్పు వద్దు అనుకుంటే సైడ్ ముందు మామూలుగా జాయిన్ చేసేసుకోండి. కానీ జిప్ వేసుకుంటే మనకి బొటిక్ స్టైల్‌లో చాలా నీట్‌గా ఉంటుందండి. అలా ఫోల్డింగ్ వేసేటప్పుడు మనకి ఎక్కడైనా క్రాస్‌గా అనిపిస్తే చిన్న కుచ్చు అనేది పెట్టండి. క్రాస్‌గా లేకుండా స్ట్రైట్‌గానే ఉందంటే మాత్రం అలానే వేసేయండి. ఓకేనా. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో. అంతేనండి, అయిపోయింది. ఓకేనండి. ఓన్లీ ఇన్విజిబుల్ జిప్పు చూడండి. అండ్ దీని యొక్క బ్లౌజ్ వీడియో కూడా నెక్స్ట్ ఇంకో సారీ, ఇది లెక్క చెప్పలేదు కదండి, ఇంకో సారీలోని 2.5 ఏమో ఓనికి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 1.5 వరకు బ్లౌజ్కి పడిందండి. అంతే. థ్యాంక్ యూ.